నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రెండవ దశ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ అన్ని రకాల ఏర్పాట్లపై సమీక్ష కూడా చేపడుతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి ఈ పాటికే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండే, కానీ జిహెచ్ఎంసీని ఏకంగా 3 ప్రాంతాలుగా చేయడంతో 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడంతో ఎన్నికల సందర్భం అయితే మాత్రం ఆలస్యమైంది. ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఈ సమగ్ర ఓటర్ల సంబంధించిన ఈ సర్ ప్రాసెస్ ప్రారంభమైన సందర్భంలో ఇది కూడా ఎన్నికల నిర్వహణకు కాస్త ఆలస్యంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో అక్టోబర్లో అయితే మాత్రం ఈ సర్ సంబంధించిన పూర్తి ప్రాసెస్ అయిపోబోతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించిన అంత లిస్టు కూడా సిద్ధమవుతుంది. ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే బూతులు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన డేటాను, వాటికి సంబంధించిన ప్రాసెస్ను కూడా ఎన్నికల సంఘం కూడా అంత సిద్ధం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అయితే మాత్రం 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లుగా విభజితమైంది. ఈ కార్పొరేషన్లో తొలిసారి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సిద్ధమవుతుంది. నిజంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా సవాలే. ఇంతకుముందు వరకు అయితే మాత్రం 150 డివిజన్లతో హైదరాబాద్ సంబంధించిన ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేవి. సో ఈసారి అయితే మాత్రం 300 కార్పొరేషన్లుగా మొత్తానికి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అన్ని పార్టీలకు చాలా కీలకమైన సందర్భంలో అధికార పార్టీకి అత్యంత కీలకమైంది. అధికార పార్టీ ఎలాగైనా ఇక్కడ సత్తా చాటాలి, ఇక్కడ మొత్తానికి గ్రేటర్ పీఠం కైవసం చేసుకోవాలని ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్పై ప్రధానంగా దృష్టి పెట్టి ఇక్కడ ప్రధానంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రధాన సమస్యలపై కూడా దృష్టి పెట్టి మెయిన్ ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తుంది. శంకుస్థాపనలు కూడా చేస్తుంది. అవసరమైన వాటిని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ప్రధానమైన ఓటర్లకు ఇల్లు కావాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల సంబంధించిన అంశాన్ని కూడా శంకుస్థాపన చేయడంతో అందరికీ ఓటర్లను మచ్చిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ గతంలో చాలా బలం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ఇక్కడ సత్తా చాటాలను చూస్తుంది. ఈ సత్తా చాటాలను చూసిన సందర్భంలో అయితే మాత్రం మొత్తానికి ఏమవుతుంది, ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో ఇటు బీఆర్ఎస్ ఉంది. మరోవైపు బీజేపీ కూడా మేమే ప్రత్యామ్నాయం, మేమే ఇక్కడ ఎట్లాగైనా మేమే ఇక్కడ గెలవబోతున్నాము, కాషాయ జెండా ఎగరబోతుందనే లక్ష్యంతో ఇటు బీజేపీ ముందుకెళ్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం 3 ప్రధాన పార్టీలతో పాటు ఇటు కవిత టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. కమ్యూనిస్టులు కూడా సత్తా చాటాలను చూస్తున్నారు. మిగతా పార్టీలు కూడా వాళ్ళ వ్యూహాలు కూడా రచిస్తారు. ఇలా ఒకవైపు హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ వ్యవహారం ఉంటే, మరోవైపు ఏదైతే ఈ వరంగల్ సంబంధించిన అంశం ఉంది, అలాగే దాంతోపాటు ఖమ్మం సంబంధించిన కార్పొరేషన్ ఉన్నది. ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా మొత్తానికైతే మాత్రం త్వరలో అంటే డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది. డిసెంబర్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎలాగైనా అధికార పార్టీ గెలవాలని సిద్ధమవుతున్న ఈ సందర్భంలో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపైన అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సర్ ప్రాసెస్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, ఓటర్లు తీరు ఎలా ఉండబోతుంది, మరి తగ్గిపోతున్న ఈ భారీగా రద్దవుతున్న ఈ ఓట్ల కారణంగా ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా ఉండబోతుందో అనే దానిపైన అయితే మాత్రం చాలా సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. చూడాలి మరి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల తీరు ఎలా ఉండబోతుంది, మరి పట్టణ ప్రాంత ఓటర్లు ఎవరికి వాళ్ళ యొక్క ఓటు హక్కును ఇవ్వబోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉంది. చూడాలి మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం డిసెంబర్ లోపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ జరగబోతుందని తెలుస్తుంది. మరి డిసెంబర్ కంటే ముందు జరగబోతుందా, లేకపోతే ఆ తర్వాత కొత్త సంవత్సరంలో జరగబోతుందా లేదనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి అయితే మాత్రం ఆధారపడుతుంది. ఏమైనప్పటికీ మాత్రం మొత్తానికి మున్సిపల్ ఎన్నికల విషయంలో అయితే మాత్రం ఇప్పటికే ఆలస్యమైంది. రకరకాల కారణాల వల్ల ఒకటి జిహెచ్ఎంసీ హైదరాబాద్ సంబంధించిన విషయాల్లో మాత్రం 3 కార్పొరేషన్లుగా విభజించడం వల్ల ఆలస్యమైంది. ఇదే సందర్భంలో మరోవైపు సర్ ప్రాసెస్ మొదలైన కారణంగా ఇటు ఈ సమగ్ర ఓటర్ల గణన విషయంలో కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతున్న వేళ
ఆలస్యం అవుతుంది. ఇక తుది జాబితా మొత్తం కూడా ఫైనల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పుడే పెండింగ్ లో ఉన్న ఈ ఎన్నికలపై మొత్తానికైతే మాత్రం దృష్టి పెట్టబోతుంది. చూడాలి ఎన్నికల్లో మరి ఎట్లా ఉండబోతుంది. చాలా కీలకమే. సాధారణ ఎన్నికల కంటే ముందు జరగబోతున్న ఈ ఎన్నికల్లో ఓటర్ల నాడిని బట్టి కూడా కాస్త మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకమా అనుకూలమని. వాస్తవానికి అయితే మాత్రం అధికార పార్టీకే ఈ యొక్క స్థానిక ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. మరి ఈసారి పట్టణ ప్రాంత ఓటర్లు ఎటువైపు ఉండబోతున్నారు అనే దానిపైన అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుందో తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.